తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదంటే అబ్బా చెప్ప వశం అవుతలేదు పోర్రి. మళ్ళా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండే వరకు ఇంకింత మంచిగా పనిచేస్తున్నది. ఎంత మంచిగా అంటే తరగతి గదిలో కూర్చొని చదువుకునే పిల్లలు సంచులు చదువుకొని బడిని ఇడిచిపెట్టేంత చక్కదనంగా పనిచేస్తున్నది. పేరుకు పేదరికం పెట్టుబడికి పేదరికం అన్నట్టు ఈ పిల్లలు చదువుకునే బడి బంగ్లాకు అద్దె కట్టే దిక్కు లేదట తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఆ ఇంటి ఓనరు పిల్లలను బయటికి వెళ్ళగొట్టి తాళం వేసుకుంటే ఇవాళ ఇట్లా అన్ని చదువుకొని ఏరియా కాడికి వెళ్ళిపోతున్నారు. గింతకంటే దిక్కు దశ లేని పని ఇంకేదన్నా ఉంటుందా చెప్పుర్రి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి 4-5 జాగాలలో ఉండే తెలంగాణ అద్దెకు ఉన్న బడి బిల్డింగుకు కిరాయి కట్టలేని కాడికి వచ్చింది. పాపం ఆఫీసర్లు మాత్రం ఏం చేస్తారు చెప్పుర్రి. అద్దె బిల్లులు విడుదల చేయలేదు అనేది తెలిసినాక ఈ పిల్లలను దగ్గరలో ఉన్న హై స్కూల్ బిల్డింగులకు గిట్లా తీసుకొని పోయినరు. గిట్ల అయితే రాష్ట్రంలో చదువులు చక్కదనంగా చిగురిస్తాయి. భవిష్యత్తులో మన పిల్లలు ఐఐటి ఎన్ఐటి సీట్లు కొట్టి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి మంచి పేరు తీసుకొస్తారు. మస్తు గ్రేట్ ముచ్చట కదా ఇది. ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు. అరే ఎక్కడికి పోయినా జనం తిరగబడి తిప్పల పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అయ్యే కంటే కాముగా ఇంట్లో కూర్చునేది మేలు అనుకునేటట్టే ఉన్నదట. పాపం ఇగో ఈ ఎమ్మెల్యే సాబు చూడుర్రి ఎంత సతమతం అవుతున్నాడో. జనం ఒక్కసారే ఎగబడి మా సంగతి ఏందో చెప్పని అడుగుతుండే వరకు తికమక అవుతున్నాడు. గాలి పీల్చుకునే గ్యాప్ కూడా లేకుండా అయిందని తనలాడుతున్నాడు. తెలుసు కదా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బాల్నగర్ మండలం పంచాగుల గడ్డ తండాల కట్టిన ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు పోయిండు. ఇగేమున్నది త్రిబులార్ రింగు రోడ్డు కింద భూములు పోతున్న రైతు కూలీలు గీ తీరుగా ఎగబడ్డారు. కాలు ముందుకు కదలనీయలేదు. మా కాళ్ళ కింద భూములు గుంజుకుంటే ఎట్లా బతకాలి మేము? ఎందుకు కాంగ్రెస్ సర్కారు రైతును భూతల్లికి దూరం చేస్తున్నదని నిలదీసిండ్రు. పాపం తలకాయ అటు ఇటు తిప్పుకుంటా కాగితాలు చదువుతున్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. మనసులో అనుకున్నాడు కావచ్చు, ఏందిరా నాకు ఈ కర్మ, ఎక్కడికి పోయినా అడ్డుకుంటాన్రు, ఏం చేద్దామన్నా జనం తిరగబడుతున్నారు, గిసొంటి సర్కార్ల ఎమ్మెల్యేగా ఎందుకున్నారా బాబు అని నెత్తి పట్టుకున్నాడు కావచ్చు పాపం అనిరుద్ రెడ్డి. ఏ ప్రారంభోత్సవానికి ఏ శిలాపలకం పరద గుంజతానికో పోదామంటే భయమే అవుతున్నదట అనిరుద్ రెడ్డి తీరుగా కడమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా. మరంత మంచిగున్నది రేవంత్ రెడ్డి పరిపాలన అని అంటున్నారు జనాలు.